కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి టీచింగ్ సిబ్బంది అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు కేజీబీవీ సిబ్బంది టీచింగ్ సిబ్బంది యొక్క ట్రాన్స్ఫర్ల విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళం మీ అందరికీ తెలిసిందే. జేఏసీగా మేము ట్రాన్స్ఫర్లను వ్యతిరేకించడం లేదు, కానీ సమగ్ర శిక్ష అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అభ్యంతరకరం. ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ చేసినా కనీసం ప్రొసీడింగ్స్ ఇచ్చి జిల్లాల్లో మీకు పాయింట్లు కేటాయించి పాయింట్ల ఆధారంగా మనం అప్లై చేసుకున్న తర్వాత వచ్చినటువంటి పాయింట్ల ఆధారంగా వాళ్ళు ఒక లిస్టును డిస్ప్లే చేసి ఏపీసీ ఆఫీసులలో మళ్ళీ ఉద్యోగుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలించిన తర్వాత అధికారికంగానే ట్రాన్స్ఫర్ చేసి మీకు పలానా స్కూల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామనేటువంటి ట్రాన్స్ఫర్ ఆర్డర్కి సంబంధించినటువంటి కాగితం మన చేతిలో పెట్టిన తర్వాతనే ట్రాన్స్ఫర్ జరుగుతాయి. ఇది పద్ధతి. కానీ ఈరోజు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ అధికారులు కానీ అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఏపీసీలో వ్యవహరిస్తున్న తీరు చూస్తే మహిళా ఉద్యోగులను బెదిరించి గందరగోళపరిచి మెడ మీద కత్తిపెట్టి వెబ్ మీటింగుల ద్వారా వెబ్ఎక్స్ల ద్వారా వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సమగ్ర శిక్ష చరిత్రలోనే ఇంత అరాచకమైనటువంటి విధానం ఎప్పుడు మనం చూడనటువంటి విషయం ఉంది. ఎందుకు మేము ఇక్కడ చెప్తా ఉన్నామంటే, ట్రాన్స్ఫర్స్ విషయంలో కొంతమంది కావాలనుకునే వాళ్ళు సంతోషపడవచ్చు, వద్దనుకునే వాళ్ళు బాధపడవచ్చు. కానీ ఇక్కడ కావాలనుకునే వాళ్ళు వద్దనుకునే వాళ్ళకి సంబంధించిన విషయం కాదు ఇది. అధికారులు వ్యవహరిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన అక్రమమైన చీకటి పందాలు చేస్తున్నటువంటి ఇటువంటి పద్ధతిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ట్రాన్స్ఫర్స్ విషయంలో ఇదే సమగ్ర శిక్ష అధికారులు వ్యవహరిస్తున్న తీరు మనం దీన్ని ప్రొటెక్ట్ చేయకపోతే, వ్యతిరేకించకపోతే రేపు మన మినిమం టైం స్కేల్ను ఎగ్గొట్టే విషయంలో కానీ, రెగ్యులరైజేషన్ విషయంలో కానీ, మన హక్కుల విషయంలో కానీ, లేదా మహిళా ఉద్యోగుల పట్ల అధికారులు వ్యవహరించే తీరు విషయంలో కానీ మన అన్నింటికీ సరెండర్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయినా మేము ఈరోజు సమగ్ర శిక్ష అధికారులు కానీ ఎస్పీడీ గారు కానీ ఒకటే అడుగుతూ ఉన్నాం. ఎస్పీడీ గారు, మీరు ఐఏఎస్గా ఉన్నారు, కనీసం ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వాలని కూడా ఆ మాత్రం ఇది లేదా? గతంలో ఎప్పుడైనా కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాతనే కదా ట్రాన్స్ఫర్ జరిగేది. ఎందుకు మీరు ప్రొసీడింగ్స్ ఇవ్వట్లేదు? ఎందుకు మీరు వెబ్ మీటింగుల ద్వారానే జిల్లా ఏపీఎస్ల మీద ఒత్తిడి పెట్టి వాళ్ళు అది ఉద్యోగుల మీద ఒత్తిడి పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు? ఏమిటి ఇందులో మీకున్నటువంటి ప్రయోజనము? స్టేట్ ప్రాజెక్టులో పనిచేసుకున్నటువంటి రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగానికి ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఇంత చీకటి మార్గాల్లో మీరు ట్రాన్స్ఫర్ చేస్తుంటే మీకున్నటువంటి ప్రయోజనాలు ఏమిటో బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రభుత్వానికి సేవ చేసేటువంటి సరైన ఉద్యోగిగా ఉన్నటువంటి మీరు ఇదేదో ప్రైవేట్ కంపెనీలో ఇష్టం వచ్చినట్టు చేస్తున్న పద్ధతి మీరు ఎట్లా వ్యవహరిస్తారు? కనీసమైనటువంటి మార్గదర్శకాలు మీరు పాటించరా? ప్రొసీడింగ్స్ ఇవ్వరా? జిల్లాలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన పాయింట్ల లిస్టులు మీరు బహిర్గతం చేయరా? ఉద్యోగుల నుంచి వచ్చేటువంటి అభ్యంతరాలను కూడా మీరు పరిశీలించరా? ఇవన్నీ ఏం లేకుండా అన్ని సిస్టమ్స్ను మీరు బుల్డోజ్ చేస్తూ ఏకపక్షంగా, దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా, చీకటి వ్యాపారం చేసేటువంటి పద్ధతుల్లో మీరు ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం లేదు. ఈరోజు మీరు ఒకవేళ బదిలీ చేయొచ్చు కాక, కానీ మా సర్వీస్ చరిత్రలోనే ఒక మాయన మచ్చగా మీకు అధికారులకు మిగిలిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అయినా హైకోర్టులే చెంప చెల్లుమనిపించినా, కోర్టు మెట్ల మీద మోకాళ్ళ మీద పెట్టినా సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నటువంటి మీకు ఉద్యోగులకు సంబంధించిన బాధలు అర్థమవుతాయంటే అది మేము ఎక్కువగా మీ పట్ల ఆశిస్తున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించిన విషయాల్లో ఎన్నిసార్లు మీకు హైకోర్టు తిట్టినా, మొఖాన గుమ్మి వేసినా మీకేం చలనం లేదు. మీరు చేస్తున్నటువంటి తప్పిదాలను రెక్టిఫై చేసుకొని కరెక్టే కదా, గౌరవ హైకోర్టు వారు మా తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు, మేము మారాలి, ఉద్యోగులకు సంబంధించినటువంటి హక్కుల్ని రక్షించాలి, చట్టబద్ధంగా మేము అడ్మినిస్ట్రేషన్ నడపాలనేటువంటి కనీసమైనటువంటి జ్ఞానం ఉంటే ఈరోజు ట్రాన్స్ఫర్ విషయంలో మీరు పారదర్శకంగా వ్యవహరించేవాళ్ళు. ఎందుకంటే మనకు హైకోర్టులు అంటే గౌరవం లేదు, ఒక ప్రభుత్వం యొక్క విధానాల మీద గౌరవం లేదు, ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి విషయంలో కూడా మినిమం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పద్ధతుల మీద గౌరవం లేనప్పుడు మీరు ఇట్లాగే వ్యవహరిస్తారు. ఇప్పటికైనా కూడా మీరు ఆలోచించండి. మీ దుందుడుకు చర్యల వల్ల, మీ అనాగరిక చర్యల వల్ల, మీ అటవిక చర్యల వల్ల ఈరోజు ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు, కానీ సమగ్ర శిక్షలో ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఒక సిస్టాన్ని మీరు ధ్వంసం చేస్తున్నారు, ఒక విధ్వంసానికి మీరు నాంది పలుకుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా స్టేట్ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారులకు మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా లోకేష్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మహిళా ఉద్యోగుల పట్ల ఈరోజు స్టేట్ ప్రాజెక్ట్ అధికారులు, జిల్లా ఏపీసీలు ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తుంటే కనీసం మీకు తెలిసి చేస్తూ ఉన్నారా, తెలియజేస్తూ ఉన్నారా? మీరేమో గ్రీవెన్స్లు పెడతారు, ప్రజా దర్బార్లు పెడతారు, మహిళా ఉద్యోగుల సాధికారత గురించి మాట్లాడతారు, ఏదైనా సమస్య మీద రిప్రజెంటేషన్ తీసుకుంటారు. కానీ ఈరోజు ఆచరణలో వస్తే దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు, మాట్లాడే అవకాశం లేదు. ఏదో రహస్యంగా పిలిపించుకోవడం, మీకు ఆ ప్లేస్కి వెళ్ళండి, ఈ ప్లేస్కి వెళ్ళండి, మీరు జాయిన్ అయిన తర్వాత మేము ఆర్డర్లు ఇస్తాం, కొత్త ప్లేస్లో జీతాలు ఇస్తామని ఇంత చండాలమైనటువంటి పద్ధతులు అవలంబిస్తూ ఉంటే మీ దృష్టికి వచ్చిందా లేదా, లేక మీకు తెలిసి చేస్తున్నారా? ఇప్పటికైనా కూడా సమగ్ర శిక్ష అధికారులు చేస్తున్నటువంటి ఒక అన్యాయమైనటువంటి పద్ధతులను మీరు నిలవరించకపోతే ఇది మీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఈరోజు విద్యాశాఖ మంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. దయచేసి జోక్యం చేసుకొని చెప్తా ఉన్నాం. ఈరోజు మినిమం టైం అయ్యా ఇంత దుందుడుకు చర్యలు మేము అడుగుతా ఉన్నాం సమగ్ర శిక్ష అధికారులని. గౌరవ హైకోర్టు వారు ఎంటీసీ ఏమని చెప్పి ఎంటీఎస్ అమలు చేయమని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. మరి ఇంత పట్టుదలతోటి ఇంత మీరు దుందుడుగ్గా మీ ఎంటీఎస్ అమలు చేయడానికి చర్యలు తీసుకోరు. రెగ్యులరేషన్ సంబంధించినటువంటి కూడా పరిశీలించాలని చెప్పేసి చాలా సీరియస్గా కోర్టు చెప్పింది. దీనికి సంబంధించి కూడా మీరు పట్టించుకోలేదు. ఈరోజు కేజీబీ స్కూల్స్లో మీ వైపు నుంచి రావాల్సినటువంటి మినిమం సౌకర్యాల విషయంలో కూడా మీరు పట్టించుకోరు. అది పిల్లలకు సంబంధించినటువంటి తిండికి సంబంధించిన విషయాలు కానీ, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి సౌకర్యాలకు సంబంధించిన విషయాలు కానీ ఏమీ మీరు పట్టించుకోరు. ట్రాన్స్ఫర్స్ విషయంలో మాత్రం అర్ధరాత్రి మీటింగ్లు పెడతారా, మీరు వెబెక్స్లు పెడతారా? అర్ధరాత్రి వాట్సాప్ కాల్స్లో మాట్లాడి మీరు ఉద్యోగుల పట్ల మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా? మీకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీరు ట్రాన్స్ఫర్స్ చేసినా మీరు ఏదో ఒక రోజు మేము న్యాయపరంగానే మిమ్మల్ని ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఉద్యోగులు కూడా ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్ఫర్స్కి పోయినా ఇది చట్టబద్ధం కాదు, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటి ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ ఒక నెల రోజులు ఉంటే ఉండొచ్చు, 2 నెలలు ఉంటే ఉండొచ్చు. ఆ తర్వాతనైనా కూడా దీన్ని న్యాయంగా ఎదుర్కొని మళ్ళీ ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుని హైకోర్టు మెట్ల మీద నిలబెడతాం, కోర్టు మెట్లు ఎక్కుతాం, న్యాయాన్ని అడుగుతాం. ఖచ్చితంగా ఒక పారదర్శకమైనటువంటి పద్ధతుల్లో గతంలో ఏవైతే విధానాలు అవలంబించారో ప్రభుత్వ సిస్టమ్, ఆ సిస్టమ్ ఈరోజు ధ్వంసం చేసిన పద్ధతులు వ్యవహరిస్తున్నారో వాటన్నింటిని రీస్టోర్ చేసేటువంటి పద్ధతుల్లో మేము ఖచ్చితంగా గౌరవ హైకోర్టు మెట్టు కూడా ఎక్కాల్సి వస్తుంది. మేము కూడా అధికారులకు చెప్పదలుచుకుంది, ఏమిటి మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు? ఈరోజు ట్రాన్స్ఫర్స్ విషయంలోనే ఇంత మీరు లోపాయికారిగా చేస్తూ ఉంటే అసలు సమగ్ర శిక్షలో జరుగుతున్నటువంటి ఎన్ని విషయాల్లో మీరు చీకటి దందా చేస్తున్నారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొత్తం మీరు కాంట్రాక్టర్ల మీద ఇంట్రెస్ట్, టెండర్ల మీద ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బిల్స్ మీద ఇంట్రెస్ట్, ఎప్పటికెప్పుడు ఆ బిల్స్ని ఇవ్వడానికి మీరు చేసేటువంటి మీ పని స్పీడు ఉద్యోగులకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా కనపడదు. అంటే ఈరోజు సమగ్ర శిక్షలో జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయమైనటువంటి పనులకి, అక్రమాలకి, దందాలకి ఈరోజు స్టేట్ ప్రాజెక్టులో ఉన్నటువంటి అధికారులు బాధ్యత వహించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. ఇట్లాంటి పారదర్శకం లేనటువంటి విధానాల్ని మీరు సర్వశిక్ష అభియాన్లో కేజీబీ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తే ఈరోజు ఒకరోజు మీరు విజయం సాధించవచ్చేమో, కానీ భవిష్యత్తులో మీ అరాచకాలని, మీ అక్రమాలని, మీ దుందుడుకు చర్యల్ని, మీ ఏకపక్ష నిర్ణయాల్ని ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగులు కూడా మా విజ్ఞప్తి, మేము ట్రాన్స్ఫర్స్కి వ్యతిరేకం, అనుకూలం అని కాదు. ఉద్యోగులు కొంతమంది కావాలనుకున్న వాళ్ళు సంతోషపడదు, ట్రాన్స్ఫర్స్ అవుతున్న న్యాయమైంది. కొంతమంది వద్దనుకునే వాళ్ళు కూడా మేము ఇక్కడ ఉండాలని కోరుకోవచ్చు, వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏముంటే అనుకోవచ్చు. కానీ ఇక్కడ కావాలనుకునే వాళ్ళు, వద్దనుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి మేము ఎవరికి మద్దతుగా మాట్లాడలేదు. కానీ ఈరోజు వ్యవస్థలో, సిస్టంలో జరుగుతున్నటువంటి ఒక అన్యాయమైనటువంటి విధానాల మీద మేము మాట్లాడుతున్నాం. దీన్ని ఆలోచించాలి. ఈరోజు మనం అందరం కలిసి ఈ దుర్మార్గమైనటువంటి విధానాల్ని మనం ఎంకరేజ్ చేసి మద్దతు తెలియజేస్తే రేపు భవిష్యత్తులో మన ఉద్యోగాలకు సంబంధించినటువంటి భద్ర విషయంలో కానీ, ఎంపీఎస్ విషయంలో కానీ, రెగ్యులర్ విషయంలో కానీ ఇంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గపు అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రతి ఒక్క ఉద్యోగి కూడా నిరసించాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం.